అరే ఈ సైడ్ రంగులేసి 2 వారాలే అయిందిరా. అరే ఊకోవా, ఈ సైడ్ రంగులు 2 రోజుల కింద వేసినాం. ఈ బ్లాక్ కి పెయింట్ వేస్తే కాలేజీకి 2 లక్షలు లాభం. రేయ్ మనం ఈ కాలేజీ కట్టే ఫీజు 2000. అవును 2000 అని కట్టి మనం సున్నమేసుడేంద్రా. ఈసారి పనిష్మెంట్ ఇస్తే రంగులు వేసడానికి గోడలే లేవు కదరా. గట్టిగా మాట్లాడక బే, ప్రిన్సిపాల్ ఇంటికి వచ్చి పెయింట్ ఏమంటాడు. రేయ్ నేను బాగా చదివి ఇంజనీర్ అయిదాం అనుకున్నాను రా. ఫోన్ తీరా, చదవకుండానే పెయింటర్ అయినావు కదా. ఏదో ఒక రోజు టాటా బిర్లా కళ్ళుడినైతా ఈ కాలేజీ మొత్తం కొంట, అప్పుడు చెప్తా ప్రిన్సిపాల్ సంగతి. ఇంట్లో టాటా బిల్లాలకి అమ్మాయిలు ఉన్నారా? లేకుంటే కంటాడు బే. అయినా ఈ పాటికి ఉండే ఉంటుందిరా. ఎవరితో శాపం తగిలి వెనక్కిపోతుంది. ఎవరి శాపంరా? నీ అయ్యదిరా. బేటే రాజా, నా బంగారం రాలేదానే? ఎడికి పోయిండు? ఏమే అన్న రాలే? కొడుకు రాలే? ఇంకా రాలేదా? వచ్చిండు. దా బేటే దా కుస కుస మెల్లిగా కలుపురా. ఏం కలుపుతావురా నువ్వు? నేను విజయవాడ పోయినా, మరాఠవాడ పోయినా, భాన్స్వాడ పోయినా, గోలీవాడ పోయినా, ఎన్ని హోటళ్ళలో తాగినా, అన్ని రోడ్ల మీద తాగినా, కానీ నీ లెక్క కలిపేటోడు ఈ దునియాలో లేడురా. రేయ్ నువ్వు ఇట్లనే కలుపుకుంటా పోతే యాక్టర్లు, కలెక్టర్లు, మినిస్టర్లు క్యూలు కడతారు కొడుకులు. నాకన్నా ఎక్కువ సంపాదిస్తావురా నువ్వు. అరే మేరే బేటే ఏమిటి దరిద్రం? పగలంతా తిట్టడం, రాత్రంతా పొగట్టం. ఇలా అయితే వీడు ఎందుకు పట్టుకొస్తాడు? అడుగు తింటాను తప్ప. ఒరే నువ్వు చదువుకోరా. అరే ఫోటోడా సీన్ గంతో మొత్తం చెప్పారా ఏమైందా అదంతా? సరేనా? ఏం కాకా పొద్దుగాల చూటెక్కినావు? నిన్న జల్దీ పోయినా కదా, ఈ వర్క్ ఫినిష్ చేస్తే ఫ్రీ అయిపోవచ్చు. ఈ పెయింట్ ఏదో బయట వేస్తే ఫీజుల కన్నా డబ్బులు వచ్చేవరా. చూడండి రండ్రా. అరే ఇప్పండి ఇప్పండి. దేనికి కడుక్కోవడానికి రా. కడుతా. ఏం కడుతావు? మొహరానికి అబ్బా. ఓ మొహమా. సార్ కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళాలి సార్. చెప్పండి సార్. ప్యాంట్ ఎంత ఖరాబ్. నీ వేస్ట్ ఎంతరా? 32. 32? దేనికి? నువ్వు ఈ ప్యాంట్ వేసుకొని ల్యాబ్కి వెళ్తావా? ఎప్పుడైనా ల్యాబ్కి ప్యాంట్ వేసుకెళ్తారా? టోళ్ళకి రోజు కాలేజ్ రూల్స్ చెప్పి చెప్పి అలసిపోతున్నా. ప్యాంట్ ఇప్పో. నేను ఇప్పను. చెప్తే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టైం అయితే ఉంది. నేను నరుకుతా వద్దు. అమ్మా హిస్టరీ కెమిస్ట్రీ 2 పట్టరా. సరే రే నువ్వు అయ్యా స్థితి కనుక్కో. రే నువ్వు ఫాలో మీరా. ఓకేనా? సూపర్. పద. I'm Sinu Srinivas, senior student. So what? So what? ఈ సో వాట్ అంటే ఏంటి? అయితే నో, ఇంగ్లీష్ లో బొంగ్ అంటే బ్యాంబూ. బ్యాంబూ. సో వాట్? ఇట్స్ ఎ బ్యాంబూ. అయితే ఏంటి? బొంగ్. ఇంత ఘోరంగా అందా? దీన్ని ఇంక వదిలేది లేదురా.
వేర్ ఇస్ బయోడేటా, వేర్ ఇస్ ద బయోడేటా? నేను ఇటు తిరిగున్నా మీరేం చేస్తున్నారో నాకు తెలుసు. నేను బయోడేటా తెస్తాను చెప్పి ఇంకా రాలేదేంద్రా? ఏ ప్రాబ్లం లో పడ్డాడు ఏంటో అర్థం చేసుకో. అరే సీను ఇగో మొత్తం డీటెయిల్స్. అరే జా ఇగో సీను. చూడు చూడు చూడు. బావా కత్తి క్యాండిడేట్ పూరి వస్తుందంటే బయోడేటా జబర్దస్త్ ఉందా? అంటే అన్ని వచ్చుండాలి బాబు. ఇప్పుడు చెప్పండి ఏంటిది? గుర్రం. గుర్రం కాదురా, గాడిద. అది కప్ప. ఒంటిలా ఉంటే గుర్రం అనుకున్నాను సార్. అందుకే ఇట్లా బొమ్మలు వేస్తే మీకు సరిగ్గా అర్థం కాదనే నిజంగా కప్పను తీసుకొచ్చాను. ఇప్పుడు దాన్ని కోసి దాని కడుపులో భాగాలు మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇది కప్ప. అది బిస్కెట్ సార్. ఇది బిస్కెట్. మరైతే ఇందాక నేను క్యాంటీన్ లో టీ తాగుతూ నంచుకున్నదేమిటి? భగవా, ఏమిటయ్యా నీ లీలలు? చీమకు కూడా అపకారం చెయ్యను నా చేత కప్పని ఎలా తినిపించావయ్యా? రే, ఎందుకు రాచావు? యాక్టివ్ గా ఉందామని సార్. మరీ అంత యాక్టివ్నెస్ అక్కర్లేదు బాబు. లైట్ గా ఉంటే చాలు. నువ్వు లోపల రాబు. డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ అడ్మిషన్. ఈ అమ్మాయి పేరు మాలిక. నో, ఈ అమ్మాయి పేరు మాలిక్ కాదు, మల్లిక. ఈ వయ్య పేరు సోమలింగరాజు. వీళ్ళది నిత్య ఇండస్ట్రీస్, సొంత ఊరు భీమవరం. ఈ వయ్య ఆస్తి 3,000 కోట్లు. ఈ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ 300 కోట్లు. ఈమెకి ఒక్కతే తల్లి, ఒక్కడే అయ్యా. ఆ ఒక్కడే అయ్యకి ఇంకొక అయ్యా అంటే ఆ అయ్య ఈమెకి తాతయ్య అవుతాడు. వీళ్ళందరికీ ఒక్కతే బిడ్డ. వీళ్ళది జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 12, ఫ్లాట్ నెంబర్ 63. వీళ్ళకి మొత్తం 9 కార్లు. 3 ఓల్డ్ మోడల్, 3 లేటెస్ట్ మోడల్, 3 రీమోడల్. ఈ అమ్మాయి తిరిగే కారు సొనాటా, రంగు బ్లాక్, నంబర్ AP9J 1234. వీళ్ళకి మొత్తం 6 నౌకర్లు. 2 ఈమెకి, 2 వీళ్ళ అమ్మకి, 2 వీళ్ళ నాన్నకి. వీళ్ళ తాతకి ఎవ్వరు లేదు. చాలా సింపుల్. వీళ్ళ కంపెనీ షేర్ 10 రూపాయలు ఉండేది 225కి పెరిగింది. రేపు ఎల్లుండో ఇంకో 50 పెరగొచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తం వైట్, బ్లాక్ మస్తుగుంది. అది నువ్వు అడగొద్దు, అడిగినా నేను చెప్పా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సీను శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. So what? సో వాట్? అయితే ఏంటి? అసలు అతనే దానికంటే నువ్వనే దానికి ఎక్కువ బాధగా ఉందిరా. అరే సీరో, ఆడపిల్లల బయోడేటాలు జాగ్రఫీలు సర్వే చేసి చెప్పడం కాదు. నేను ఒక్క ప్రశ్న ఇస్తాను, సమాధానం చెప్పు. వద్దు సార్, అడగద్దు. నా జీవితాశయం నెరవేరబోతుంది సార్. కొంతమంది ముందు అడ్డమైన ప్రశ్నలేసి నా ఇజ్జత్ తీర్చారు మీరు. ఏంట్రా నీ ఇజ్జత్? సార్, మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావచ్చు. మీ జిందగీ మీది, నా జిందగీ నాది. అంతే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అంతే మర్చిపోవాలి సార్. మనం ఒకటే సార్. బాయ్ బాయ్ సార్. మనసు చంపుకుని అన్ని మర్చిపోతున్నారు. Thank you, sir. ఎందుకు రాచావు? నేను కాదు సార్. వాట్ సార్? మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు సార్. సరే వస్తున్నా. మిమ్మల్ని కాదు సార్, అతన్ని. నన్నా? అవును సార్. అమ్మని ఇడిగో ఇతనే సార్. హాయ్, నీకు నీ ప్యాంట్ ఇద్దామని చెప్పే కాలేజ్ మొత్తం తిరుగుతున్నా. ఇక్కడ ఉన్నావేంది? రేయ్, అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. అసలు వీడి ప్యాంట్ నువ్వెందుకు తీసుకున్నావు? సార్ అది మన కాలేజీ పరువు కాపాడడానికి సార్. కాలేజీ పరువు కాపాడటానికి? అవును సార్. ఆ? నిత్య ఇండస్ట్రీస్ సోమలింగరాజు గారు అమ్మాయి ఆ? ఫస్ట్ టైం ఆ. మన కాలేజ్ కి వచ్చింది సార్. తన ముందు ఖరాబ్ అయిన ప్యాంటుతో కనబడితే మీ పరువు, నా పరువు, మన కాలేజ్ పరువు మొత్తం ఏమైపోవాలి సార్? అలాగా? ఎంత చీప్ గా ఉంటుంది చెప్పండి. చా. అవును సార్. మరీడు ఆ. 3 గంటల నుంచి నా రూమ్ ఎక్కడో తెలవక కేవలం చెడ్డీతోటి బేర్బాటం తోటి కాలేజీ అంతా కలతిరుగుతుంటే నా పరువు ఏమైందిరా? సరే సార్, మీరు బయటికి వెళ్ళండి. ఎందుకు? ప్యాంట్ మార్చుకోవాలి. కుదరదు, నేను వెళ్ళను. సరే, మీ ముందు అయిపోస్తా. స్టాప్ స్టాప్ స్టాప్. వెళ్ళు, గోడకు పెయింటింగ్ అయ్యి మళ్ళీనా? వెళ్ళు. 4వ గోడ కూడా అయిపోవాలి. Get out. సార్ నా ప్యాంటు. ప్యాంటా? ఎరా, అడిగినోడికల్లా ప్యాంటు చెడ్డి ఇప్పించాడు వేనా నువ్వు? వెళ్ళు, వాడి దగ్గర పెయింటింగ్ బకెట్ పట్టుకో. వెళ్ళు. పేదవాని న్యూస్ పేపర్ చదువుకోవడానికి రా, చుట్టుకోవడానికి కాదు. తీసేనా సార్? తీకో. ఇది కాలేజ్ ఆఫీస్ క్యాబరే రూమ్ కాదు. వెళ్ళు. చచ్చిపోతున్నాను వెళ్తుంటే నేను. వీడు ప్రిన్సిపాలా పెయింటింగ్ కాంట్రాక్టర్? ప్రతి వాడు ప్రిన్సిపాల్ అయిపోవడమే. అసలు వెంటనే ప్రిన్సిపాల్ ని మార్పించేయాలి. హలో మిస్, మిమ్మల్ని మిస్. హలో మిస్, మిస్ మిమ్మల్ని. చూడదేంటి? హలో, ఐఎమ్ సీను శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. So what? సో వాట్? అయితే ఏంటి బొంగు? రేయ్, నువ్వు ముయ్యరా. అసలే మూడోట్లో ఉంటే. రేయ్, దీన్నేం చూసినవరా? బైపీస్ లా కొత్త పోరు జాయిన్ అయింది. సూపర్ ఉంటది. ఇప్పుడే దొరికొస్తా. రే సీను, నువ్వు వాడి మాటలు నమ్మొద్దు. అది అచ్చం వాళ్ళకే ఉంది. ఇప్పుడే ఎంపీసీలో పోర్ వచ్చింది, ఖత్తర్ నాకుంది. ఇప్పుడే తీసుకొస్తా. నువ్వు చేసేదేం పద్ధతిగా లేదు.
ఒక అమ్మాయిని పడియాలంటే దానికి ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఉంటాయి. దాని ప్రకారమే పడియాలి. పడకపోతే ఈ సార్ని అడుగు, ఇంకో ఐడియా ఇస్తారు. అబ్బా ఇన్ని చెప్తున్నావు, నీకు ఎవరైనా పడ్డారా? మా పర్సనాలిటీకి పడపోవచ్చు బాబు, కానీ బెస్ట్ కోచ్ దగ్గర ఐడియాస్ ఉంటాయి. చెప్తే అర్థం చేసుకోవాలి. సరే చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏ అమ్మాయికైనా పువ్వు అంటే ఇష్టం. ఒక పువ్వు తీసుకో, దగ్గరికెళ్ళు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఒక ఏదన్నా వేసుకో. నాకు నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు అని ఇవ్వు. అది ఫడేలు మన ఒకటి పీకితే ప్రేమ కోసం మాత్రం దెబ్బలు తిన్నావా? తినలేను, నా పర్సనాలిటీకి మ్యాచ్ కాదు. ఈ పర్సనాలిటీ ఓకే, ఇది దెబ్బలు తిన్నా పర్వాలేదు. అరే ఐడియా ఇచ్చింది ఈయన పంపి. ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా? అబ్బా దెబ్బలు తిన్నంత ఫ్రెండ్షిప్ కాదు బాబు ఇక్కడ. అమ్మని రేపు పని చేద్దాం రా, నువ్వు పోయి 4 ఉప్మాలు తీసుకో, ఒక దాంట్లో కాయిన్ దాచిపెట్టు, అది ఎవరికి వస్తే వాళ్ళు పోయిద్దాము. అది సరే. ఇదిగో ఏ ప్లేట్ లో కాయిన్ ఉందో ఎవరికి తెలీదు, ఎవరికి వచ్చినా వాడికి ముందుగా ఆల్ ది బెస్ట్. ఆగండి, నేనే పంచుతా. ఏంట్రాడు? ఇది నీకు. ఒక్క నిమిషం. రేయ్ ఏంటి అంత ఆత్రం ఏంటి? రేయ్ ఉప్మా ఎప్పుడు తినలేదా? తినరా తిను. ప్లేట్ మార్చేవేంటి? అంటే కాయిన్ ఉన్నది నాకు ఇద్దామనా? టీ వెనక్కి టీ. అట్టి తెలివితేటలు మా దగ్గర చూపిక. ఏ ఏమైందిరా? ఎక్కువలు వచ్చినాయి మిట్టనని. దానికి పువ్వు ఇచ్చి తన్నులు తినే కంటే ఈ కాయిన్ మింగడమే బెటర్. మింగదాం మింగదాం. ఏమైందిరా? కాయిన్ ఇరుక్కుపోయింది. కాయిన్ మింగిస్తావా? ఇరుక్కుపోయింది. నీకు తెలివి ఎక్కువైందిరా. నువ్వు చచ్చిపోతావు. ఫినిష్ రా, ఫినిష్. ఇంకా ఓటేరా. డౌట్ లేదు. వీడికి ఫోన్ చేసి వీడి కాయిన్ మింగి అని చెప్పారా? వచ్చిందా? రాలే కక్కరా, కక్కరా. వచ్చిందిరా, దింపు 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 దింపు. పదరా, పువ్వు తీసుకెళ్ళు. దామ్మా నువ్వు దానన్నా. అదిగో అదే మల్లిక కారు. గచ్చే చూసినావా ఎంత స్మూత్ ఉందో? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ పువ్వు ఇచ్చి. నేను ఎందుకు వెళ్ళావు బే? ఐడియాలు ఇస్తావు గానీ వెళ్ళవా? నడు పో. ఆగు, అక్కడ పోయి ఏం చెప్తావు? మా వాడికి నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు. మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు. మా వాడికి నువ్వంటే పువ్వు, ఇదిగో లవ్వు. మా వాడికి నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు. గట్లనే అనుకుంటావు. చక్కగా పో. మా వాడికి నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు. 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 చెప్తానంటవా? మల్లికరా నాకేం తెలుసు? మా వాడికి నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు. మా వాడికి నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు. హలో, ఎవరు సార్ లోపల? నేనేనా పెద్ద పవన్ కళ్యాణ్ లాగా నేనే. చంపుగాడ్రా. ఏమేంద్రా కన్నుకి? ఇదైంది నీకు తెలీదా? ఇది ప్రేమలో చావుకొచ్చింది. పర్లేదురా, ఫీల్ ఏంటో పర్వాలేదు. ఏం పర్వాలేదు. అసలు మన అమ్మ నాన్న కాలేజీకి ఎందుకు పంపించినారు? ఎందుకు పంపించినారు? బిడ్డ కాలేజీ పో,
బాగా చదువుకో పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మాయిలకి లైన్ వేస్తున్నాం, లెక్చరర్ నేర్పిస్తున్నాం, అప్పుడప్పుడు పూలు ఇస్తున్నాం. ఎంత తప్పు! వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఓహో, ఒక్క పచ్చడితో వేదాంతం బయటకు వచ్చిందే. శ్రీను, ఆ మల్లికని మర్చిపో. అసలు డబ్బు గోళ్ళు వాళ్ళు కొట్టారనుకో లైఫ్ లో లగలేవు. డబ్బులు ఎవడు కావాలరా? వాళ్ళనే పెట్టుకోమను. నాకు నా మల్లిక కట్టుబట్టలతో వస్తే చాలు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. నాకు నా మల్లిక మనసు కావాలరా. ఏంట్రో మాట్లాడితే టాటా బిర్లా అనేవాడివి, దెబ్బ ఇడికి పడితే నువ్వు మరిపోయావేంటి? చాలా తేడాలు కనిపిస్తున్నాయిరా. మీరు ఎన్నైనా అనుకోండిరా, నాకు పైసలు వద్దు ఏమొద్దు, నాకు నా మల్లిక కావాలి అంతే.